అయితే గురువుగారు కొంతమంది అంటే అతి చిన్న వయసులోనే ఏదో రకంగా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడానికి కారణం అంటే ఆరోగ్యరీత్యా బాగున్న వాళ్ళు కూడా చనిపోతుంటారు. ఆరోగ్య పరిస్థితి బాలేని వాళ్ళు కూడా చనిపోతుంటారు. అలా చనిపోవడానికి రీజన్ ఏంటి అనంటే కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ అంటే చేసుకున్న కర్మలు అంతవరకే ఉన్నాయి. అంతవరకు అవి కంప్లీట్ అయినాయి కాబట్టే ఆయన చనిపోయారు అని చెప్పి. అది నిజమే అంటారా? జనన మరణాలు 2 గూడా కాలాతీతములమ్మా. ఈ కాలాంతర్గతంగా జరగవు. హ్మ్. కాలానికన్నా కాలం అనే సిస్టమ్ కన్నా చాలా పై లెవెల్ అవి. ఓకే. కాలం అనే ఈ సిస్టమ్ కన్నా చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ అన్నమాట అవి. అంటే హ్మ్. భగవంతుడు వాటిని ఆపరేట్ చేస్తుంటాడు. ఓకే. మాలాంటి తాపసులం ఎన్ని యోగాలు చేసి, ఎన్ని సాధనలు చేసినా దాని యొక్క రుచి, దాని యొక్క మర్మం చెప్పగలం గానీ ఆది చెప్పలేము. ఓకే. చెప్పొచ్చు, చెప్పిన పెద్ద విషయమేం గాదు గానీ చెప్పకూడదు. హుహుహు. కనీసమైన మర్యాద. ఓకే. చూడమ్మా, ఒక బిడ్డ పుట్టి నెల పిండంగా తల్లి గర్భంలో ఉండంగానే వికటించిపోవచ్చు. హ్మ్. 5 నెలల పిండంగా ఉన్నాక వికటించిపోవచ్చు. అవును. పుట్టి బయట పడగానే కూడా చనిపోవచ్చు. అవును. సంవత్సరం లోపు చనిపోవచ్చు. హ్మ్. పెరిగి పెద్దగా 20 ఏళ్ల చచ్చిపోవచ్చు. 5 సంవత్సరాల్లో కూడా చచ్చిపోవచ్చు. అవును. ఈ చనిపోయే ప్రక్రియ ఏదైతే ఉన్నదో హ్మ్. ఆయన అంతవరకు పుట్టి ఏం చేయాలో గంతే చేయవలసి ఉందని డిసైడ్ అయి ఉంటది. ఓకే. అంతకు మిన్న ఒక్క నిమిషం అటు గాదు, ఇటు గాదు. హ్మ్. ఇదే చూడు దేవుడున్నాడని చెప్పనీకి ప్రత్యక్ష సాక్ష్యం. అవును గురువుగారు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు దేవుడు లేడయ్యా అంటే దీనంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చెప్పండి? నిజం. ఒక వస్తువుని కనిపెట్టాము, దాని యొక్క జననం జరిగిందంటే ఎవరైనా దాన్ని తయారు చేసి ఉంటారు. ఉంటారు. అవును. ఎవరు తయారు చేయంది అది రాదు. హ్మ్. ఈ సిస్టమ్‌నంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? హ్మ్. పోనీ న్యాచురల్‌గానే జరుగుతుందనుకుంటే హ్మ్. మనుషులు ఇప్పుడు ప్రెజెంటేషన్ ఒక 500 ఏళ్ళు బతకొచ్చు కదా! అవును. న్యాచురల్‌గా అయితే ఎక్కువ బతకొచ్చు కదా! హ్మ్. లేదు, ఎవరు దీన్ని ఆపరేట్ చేయట్లేదు, ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైంది అనుకుంటే వేరే విధంగా పుట్టొచ్చు కదా మనుషులు. హ్మ్. ఒకే యాంగిల్‌తో ఎందుకు పుడుతున్నారు? పోనీ హ్మ్. ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైన కాలధర్మం అనుకుంటే హ్మ్. ఈ భూమి లాంటి ఇంకొక భూమి కూడా తయారు కావాలి కదా! చూడమ్మా, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్రవేత్తలకు నేను ఒక సవాలేస్తున్నా. ఓకే. ఉజ్జయిని మహాకాళి, మహాకాళేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి దేవతల మీద వీళ్ళని రిసర్చ్ చేయమని చెప్పండి. హ్మ్. ఈ సృష్టికి త త ఈ సృష్టికి సంబంధించిన రహస్యం తెలుస్తది. ఓకే. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన చాలా ప్రాచీనమైన ప్రదేశం ఏదున్నదంటే కాశీ మహానగరమే. హ్మ్. కల్పాంత సమయం లోపల అన్ని ప్రదేశాలు నీట మునిగినా కాశీ మునగదు. ఓకే. మహాశివుడు దాన్ని శూలం చేత ఎత్తి పడతాడు. హ్మ్. ఈ ప్రకృతికి ఉండేటటువంటి కాలధర్మానికి ఉండేటటువంటి పర్యావసనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానంకి తెస్తాడు, జీవం పుడుతది. ఓకే. ఉజ్జయిని మహాకాళేశ్వర స్థానం ఏదైతున్నది టైంకి సంబంధించిన డ్రోమ్. హ్మ్. టైంకి సంబంధించినటువంటి సిస్టమ్ అక్కడ ఉంటదమ్మా. అందుకే మహాకాళేశ్వర్, హ్మ్. మహాకాళి. ఈ కాలధర్మాన్ని నడిపేటటువంటి స్థానము, పొజిషన్ అక్కడ ఉంటుంది. ఓకే. అందుకే ఆ పేరుతో ఆ దేవిని, ఆ దేవతని పిలిచారు. ఓకే. అయితే గురువుగారు చాలామంది కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలై ఇక్కడే తిరుగుతుంటారు అని అంటుంటారు. కొంతమంది మన మధ్య తిరుగుతుంటారు కానీ ప్రభావం అనేది ఎవరిపైన ఉండదు. కొన్ని ఆత్మలు మాత్రం ఎదుటి వారి పైన అంటే వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడము రకరకాలుగా వింటూ ఉంటాం. నిజంగా ఆత్మలనేవి ఉన్నాయా? ఇలా కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళే ఆత్మలుగా వస్తుంటారా గురువుగారు? హ్మ్. వెలుగుందంటే చీకటుంది. హ్మ్. జననం ఉందంటే మరణం ఉంది. ఓకే. భగవతత్వం ఉందంటే దానికి భిన్నమైనటువంటి ఈ ఆత్మలు, దయ్యాలు, హ్మ్. భూతాలు, ప్రేతాలు కూడా ఉన్నట్లే. ఓకే. వీటి గురించి మాట్లాడుకోవడం లోపల మీరు అడిగింది ఎంత ధర్మమో నేను చెప్పేది కూడా అంతే ధర్మం. హ్మ్. చూసేటటువంటి వీక్షకులకు, ప్రేక్షకులకు నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, పరిపూర్ణమైన అనుభవం మీకు లేకపోవడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు. దాని పట్ల మీకు అవగాహన లేకపోవడం వలన, అవును. ఇప్పుడు వాటి గురించి మీకు తెలియకపోవడం వలన మీకు అర్థం కాకపోవచ్చు. హ్మ్. కానీ భగవంతుని చూసి భగవంతునితో కనెక్షన్ అయిన మేము ఇటు పాజిటివిటీని చూసినట్టు నెగిటివిటీని కూడా చూడాలి, తప్పదు. ఓకే. ఎన్నో ఆత్మల దర్శనం చేస్తాము, ఎన్నో భూత ప్రేతాదులతో సహవాసం చేస్తాము, ఎన్నో అదృష్ట శక్తులతో, అతీత శక్తులతో మాట్లాడతాము. హ్మ్. నేనైతే నా ఆత్మదర్శన సాక్షిగా చెప్తున్నా, దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, ప్రేతాలున్నాయి. హ్మ్. దేని యాంగిల్లో అవి పనిచేస్తాయి, ఓకే. దేని ధర్మాన్ని బట్టి అవి కొన్నాళ్ళు ఉంటాయి, మళ్ళీ అంతర్ధానం అయిపోతాయి. హ్మ్. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు తప్పకుండా ప్రేతంగా మారుతారు. ఓకే. 100%. ఇప్పుడు ఆత్మ పరిస్థితి ఏంటి గురువుగారు మరి? వాటి యొక్క ధర్మాన్ని అనుసరించి భగవంతుడు కొన్నాళ్ళు ఉంచుతాడు. హ్మ్. ఆ ధర్మం తీరిన తర్వాత మళ్ళీ వేరే ఉత్తర జన్మ వాటికి ప్రసాదిస్తాడు.
ఓకే. అంటే అప్పటి వరకు ఏం చేయలేమంటారా? ఇంకా వాటిని మనం యాతన అనుభవించాలి కదమ్మా, హ్మ్. తప్పదు. ఎందుకంటే ఆ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు చేయవలసిన పుణ్యములు ధర్మములు ఏమి చేయక హ్మ్. అకారణంగా చూడమ్మా, ఒక విషయం చెప్తాను, Hmm. మళ్ళీ ఇది కంటిన్యూ చేద్దాము. యాహ్! ఈ ప్రపంచంలో తనకు తానుగా చనిపోయే హక్కు ఎవరికీ లేదు. అవును. ఇది సత్యం. హ్మ్. కాలధర్మ సిద్ధాంత సాక్షిగా ఓకే. భగవంతుడు చెప్పిన మాట, తనకు తానుగా సూసైడ్ చేసుకోకూడదు. ఓకే. తనకు తానుగా చనిపోకూడదన్నది ఎంత ధర్మమో భగవంతుడే తన యొక్క ఊపిరిని తీసుకెళ్ళాలి. హ్మ్. యాదృచ్ఛికంగా జరగాలంతే. ఇప్పుడు ఒక అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు తల్లి, హ్మ్. ఆయనకు చనిపోవాలని ఉండదు, ఎవడో వచ్చి గుద్దేశాడు చనిపోయాడు, అవును. దట్ ఈస్ ద గాడ్. హ్మ్. అంతేగాని పని పట్టుకొని అప్పుల బాధ తట్టుకోక, భర్త యొక్క టార్చర్ తట్టుకోక, హ్మ్. అత్తమామల వేధింపులు తట్టుకోక, ఏం తట్టుకోక హ్యాంగ్ వేసుకోవడం, పురుగుల మందు తాగడం, అవును. కిరాసినాయలు పోసుకోవడం, ఇవి ప్రేతాలుగా మారుతాయి. ఓకే. చూడు, నేను ఈ భూమినికి పంపించిందే కష్టాలు అనుభవించడానికి, తప్పదు. హ్మ్. ఒక కంపెనీలోకి నువ్వు ఉద్యోగం వెళ్తున్నావంటే పడుకుంటే నీకు ఉద్యోగ సాలరీ ఇవ్వరు. హ్మ్. అక్కడ నీకు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహించాలి నువ్వు. ఇక్కడ నేను పంపించింది ఈ విధమైనటువంటి ధర్మాలలో నువ్వు పాత్రత తీసుకోవాలని పంపిస్తారు. అవి కష్టాలు కానీ సుఖం కానీ. హ్మ్. ఇవి ఎందుకు వచ్చాయి అంటే, నువ్వు ఆర్మీలో ఎందుకు జాయిన్ అయినావు, హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అయినావు, ఆ! డాక్టర్కి ఎందుకు అయినావు, హ్మ్. నీకు అది ఇంట్రెస్ట్ ఉండి చదివినావు కాబట్టి డాక్టర్ అయినావు. నువ్వు తప్పకుండా సర్జరీ చేయాలా, సూదులు వేయాలా, గోళీలు ఇవ్వాలా, హ్మ్. మందులు ఇవ్వాలి. లేదు పోలీస్ అయిపోతే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విధులు నిర్వహించాలి. ఓకే. ఈ జన్మలో నువ్వు ఇక్కడ పుట్టి ఆ అత్తకు కోడలు అయినవు, ఈయనకు భార్య అయినవు, హ్మ్. మీరిద్దరు కలవగా ఈ పిల్లలు పుట్టిండ్రు, ఈ పిల్లల చేత మీరు బాధపడుతున్నారంటే హ్మ్. అదంతా ఒక సిస్టమ్. పోయిన జన్మకు సంబంధించింది, అంతకన్నా ముందు జన్మదో ఇంకేదో 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 అవును. అనేక కారణాలు ఉండవచ్చు. హ్మ్. దాని యొక్క అనుసంధానంగా నువ్వు కష్టపడుతున్నావే తప్పిస్తే హ్మ్. ఓపిక కావాలి. అంతేగాని దీన్ని భరించలేక చనిపోయినావంటే ప్రేతం కాగా కూడా తప్పదు. ఓకే. భగవంతుడు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ప్రేతాలుగా మారరు. హ్మ్. సెల్ఫ్గా చనిపోయిన వాళ్ళే ప్రేతంగా మారుతారు. ఓకే. అందుకే ఏ జీవరాశి కూడా చావనికి ఇష్టపడదు. హ్మ్. మనం దేనన్నా కొట్టనికోత ఉరుకుతాయి చూడమ్మా, అవును. కుక్కలు కానీ ఏవే కానీ, హ్మ్. వాటికి తెలుసు ఏదే కానీ చనిపోవాలని ఎందుకు ఇష్టపడదంటే ఆత్మ హ్మ్. చనిపోనివ్వకుండా జాగ్రత్త పడుతుంటుంది, ప్రేరేపిస్తుంటుంది. దాంట్లోకి ఏం తెలుసు తల్లి, ఇప్పుడు వీళ్ళు నన్ను కొడితే చచ్చిపోతాను దానికి తెలుసా మీరు చెప్పండి, తెలుసా? ఆ! తెలుసు. తెలుసు. వాటికి తెలుసు హ్మ్. నన్ను కొడతారేమో, నేను చనిపోతానేమో అనే భయంతో అవి పరిగెడతాయి. హ్మ్. ఇప్పుడు పశువులకు ఉండే జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎట్లా? హ్మ్. ఒక ఎద్దు మీద మెడ మీద కాడి పెట్టి వ్యవసాయం చేస్తారు తల్లి రైతులు. ఎంత బాధ తెలుసా, ఎండలో కింద దుక్కి దున్ని బలవంతంగా పెద్ద పెద్ద బరువులేసి వాటిని కొడుతుంటారు. హ్మ్. అది భరిస్తుంది. అవును. కానీ నేను చచ్చిపోతారా ఎడను బాయిలో దుంకని సావదు పాపం. హ్మ్. అవును. మానవుడే ఇదంతా చేసేది. అందుకే ప్రేతాలుగా మారుతారు. హ్మ్. ఓకే. ఎందుకు నువ్వు చనిపోయావు, ఇంకా ఇన్నాళ్ళు బ్రతికేది ఉండే కానీ నువ్వు అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోయినావు. హ్మ్. అది కూడా ఒక డిక్లరేషనే. భగవంతుడు డిక్లేర్ చేసి ఉంటాడు, మనకు కొన్ని గండాలు ఉంటాయి తల్లి, హ్మ్. ఈ గండంలో ఈ ధర్మంతో చనిపోవాలా, ఓకే. ఇలా చనిపోవాలని. దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. హ్మ్. ఆ సెకండ్ వరకు నువ్వు మనసు నిర్భయం చేసుకొని దృఢంగా ఉండి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటే తప్పుతుంది. ఓకే. తప్పకపోయి దాంట్లోనే చనిపోయావనుకో, ఇంకా ఇన్నాళ్ళ లైఫ్ సర్వైవ్ అయ్యేది ఉండే కదా, ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రేతంగా తిరగాని తిప్పుతాడు మొత్తం. హుహుహు. కానీ ఆ యాతన చాలా ఘోరం. హ్మ్. చనిపోకూడదు, శరీరంతోనే కష్టపడాలి. ఓకే. ఏదైనా శరీరం ఎందుకంటే ఉన్నప్పుడే మాతోనికి సాధించుకోవాలి. కొన్ని ఆత్మలు వచ్చి సంభాషిస్తూ ఉంటాయి. ఓకే. స్వామి, మీ తపశ్శక్తితోటి మాకు విమోచనం ఇవ్వండి. హ్మ్. ఫలానా ప్రదేశం లోపల 300 సంవత్సరాలు బ్రతికిన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక దివ్యశక్తిని నాకు అనుసంధానం చేసి నాకు విమోచనం ఇయ్యి. హ్మ్. ఒక చేత ఒక గోశాలలో 5 పొదుగులున్న గోవు ఉంది, ఆ గోవు యొక్క తోక దగ్గరికి నన్ను పంపించి దాని తోకను విదిలింపజేసిన ఆత్మని స్వర్గానికి పంపించని నాతో చాలా మంది మాట్లాడారు. అంటే అలా ఏ రకంగా విముక్తి పొందాలో కూడా ఆత్మకి తెలిసిపోతుందా గురువుగారు? ఓకే. దేహాన్ని ఆత్మ వీడిన తర్వాత అతీతమైన శక్తులు ఆవరిస్తాయి. హ్మ్. మీరలా విముక్తి కలిగించిన ఆత్మలు ఏవైనా ఉన్నాయా గురువుగారు? కలిగిస్తాం. హ్మ్. కలిగించాం కొంతమందికి. ఓకే. ఇప్పుడు మన పీఠంలో గోపూజలు చేయిస్తుంటానమ్మా చాలా మందికి. హ్మ్. హ్మ్. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అప్పులు ఎక్కువైనాయి అంటే హ్మ్. పీఠానికి వచ్చి గోపూజ చేయండి, గోదానం చేయండి, గోవుని దత్తత తీసుకోండి అని చెప్తుంటాను. హ్మ్. ఆ గోవుకు చేసేటటువంటి ఉత్తర క్రియల్లో ఉండేటటువంటి మార్మికతని ఇది.
వాళ్ళ ఓకే. పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మాకు కనిపిస్తావన్నీ. నేను చెప్తుంటాను ఇలా చేయండి నాయన అని. ఆ గోవు యొక్క తోకకు వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాసి కట్టిస్తాను. గోవు తోక విదిలించేసరికి వాడు సరాసరి వెళ్ళిపోతారు. ఓకే. చాలా మందికి చేశాను నేను, లెక్కనే లేదు అసలు. మా యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అవే ఉంటాయి గో పూజ చేసేవి. ఓకే. కొందరు గంగానది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి పంపించాను. కొందరిని మానస సరోవరంకి పంపించాను. కొందరిని రామేశ్వరంకి పంపించాను. ఓకే. కొందరిని హంసల దీవికి పంపించాను. ఎవరి పాపకర్మను బట్టి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్ ఓకే. నిర్ణయించబడుతుంది. ఓకే. అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువుగారు? ఎవరెవరి కర్మల్ని బట్టి ఏ ప్లేస్‌కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్ని కానీ హార్ట్ బీట్ని బట్టి చెప్తారు. ఇంకా కొంత తెలుసుకోవాలి, అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు. అవును. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. ఓకే. కొందరు చూడగానే తెలిసిపోతుంది, కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము, ఓకే. కొందరి జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తుంది. అప్పుడు చెప్తాం ఈ వారం వచ్చావు, ఈ వారం వచ్చాం, వచ్చే వారం నాన్న రానాయన నీకు అంతా చెప్తానంటాను. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను, నేను ఇట్లుంది ఇట్లా చేసుకోపో అని చెప్తాను. ఓకే. మా పీఠంలో ఎవరి కానీ మేము డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి కానీ నక్షత్రం కానీ అడగం. ఓన్లీ గోత్రం పేరు. ఓకే. మీరు ఎవరినైనా కనుక్కోండి. శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఈ నక్షత్రాలు రాసులు ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగను. ఇదంతా ఒక బిజినెస్, బట్ ఆ సిద్ధాంతం మాది కాదు. మేము జ్యోతిష్యం బాగా నమ్ముతాం. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది, జ్యోతిష్యం మీద ఉండే విలువలు ఏంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టాము, పాపం తగులుతుంది. కానీ చాలా మంది పండితులు చెప్తుంటారు పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు అన్ని చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి గురూజీ అని. చూడమ్మ, జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టి మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళీ పంచాంగం దగ్గరికి ఎట్టి వచ్చి మొరపెట్టుకోవడం అది ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అది 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తేనే మనం 5G సిమ్ వేసుకోవాలి. దాంట్లో అది సపోర్ట్ చేయనప్పుడు మనము ఆ సిమ్ వేసుకున్న లాభం లేదు, ఆ బ్యాలెన్స్ వేసుకున్న లాభం లేదు. అంతే కదా. అంతే గురువు. ఇప్పుడు పంచాంగం అనే ఘనచక్రం మనకు సపోర్ట్ చేయాలన్నా మనకు అంత ధర్మ పరాయణులమై జీవించాలి. అప్పుడే కదా దాని యొక్క మెలకులు మన మీద ప్రభావం చూపిస్తాయి. నీ వరకు నువ్వు బ్రతికి తర్వాత మళ్ళీ నాకు పంచాంగం చెప్పు, నాకు ముహూర్తం చెప్పు, నాకు బలం చెప్పు అంటే అది ధర్మం కాదు.